హలో అండి. ఈరోజు నేను చేసే హార్వెస్ట్ ఏమిటో మీకు చూపిస్తూ ముందుగా కొంచెం చెప్తున్నాను. నమస్తే అండి, నేను సూర్యకుమారిని. డ్రాగన్ ఫ్రూట్స్ని నేను హార్వెస్ట్ చేస్తున్నానండి. 5 ఇయర్స్ నుంచి నేను చాలా బాగా హార్వెస్ట్ చేస్తూ వస్తున్నాను డ్రాగన్ ఫ్రూట్స్. అవి చూసి ఒక సిస్టరు, ఒక ఫ్రెండ్ నన్ను ఒక చిన్న ముక్క ఇవ్వండి, నేను కూడా పెంచుకుంటానంటే చిన్న ముక్క ఇచ్చానండి. అది తను చాలా చక్కగా పెంచింది. ఆమె వాళ్ళు అపార్ట్మెంట్లో ఉంటారు. అయినా ఆమెకు మొక్కలంటే ఇంట్రెస్ట్ మీద చాలా జాగ్రత్తగా పెంచారు. మంచిగా ఎరువులేసి ఎలా పెంచాలో నన్ను అడుగుతూ ఆమె పెంచుతూ వచ్చారు. చక్కగా ఆమెకు కూడా కాయలు కాసినాయండి. కాయలు కాసినాయి, ఆమె కూడా తిన్నారు. చక్కగా నేను ఏ ఫ్రూట్స్ని హార్వెస్ట్ చేశాను అవే ఫ్రూట్స్ని అవే టేస్ట్లో ఆమె కూడా హార్వెస్ట్ చేశారు. కానీ అపార్ట్మెంట్లో ఉండడం వల్ల వాళ్ళు ప్రాబ్లం క్రియేట్ చేసి ఈ చెట్టు ఇక్కడి నుంచి తీసేయమని చెప్పి గొడవ చేశారండి. అందుకు ఆమె ఏం చేసిందంటే ఎవరికైనా ఇద్దామంటే పెద్దది అయిపోయింది బాగానే, పట్టుకెళ్ళటానికి కూడా ఇబ్బందిగా ఉంది. ఏం చేయమంటారు, మీరు పట్టుకెళ్తారా తిరిగి అని అడిగింది. నేనైతే కాదనలేకపోయాను. ఎందుకంటే మొక్కల మీద ఆల్రెడీ నాకు ప్రేమ. ఆమె ఎంతో కష్టపడి పెంచింది, చాలా పెద్ద సైజులో పెరిగిపోయింది. అవి చాలా చక్కగా కాయలు కూడా కాస్తున్నాయి. అటువంటి చెట్టుని నేను నిర్లక్ష్యం చేయలేకపోయాను. నేనేం చేశానంటే నేను తీసుకుంటాను, ఎవరైనా తీసుకుంటే ఇవ్వండి, లేకపోతే నేనే తీసుకుంటానని చెప్పి నేను తీసుకొచ్చి చాలా కష్టం మీద ఆటోలో పెట్టి తీసుకొచ్చాను. కారులో కూడా పెట్టడానికి వీలైనంత సైజు పెరిగిపోయింది. చూడండి, అదిగో చూసారా, నేను చాలా చిన్న మొక్క ఇచ్చాను. అది ఆమె ఒక బకెట్లో పెట్టారు, ఇలాగా స్ప్రెడ్ అయిపోయింది. తీసుకొచ్చి చాలా కష్టం మీద నేను తీసుకొచ్చి ఆ మూల పెట్టేస్తానండి. నేను అనుకున్నాను దీన్ని వేరే పెద్ద సైజు కుండీలోకి షిఫ్ట్ చేద్దాం అనుకున్నాను. అబ్బాయి ఎక్కడ కుదిరేటట్లు లేదు. ఇంకా అలాగే ఉంచేసి నేను కొంచెం మాగిన పశువుల ఎరువు అంతే, నేను ఇంకేమీ ఇవ్వలేదు, అది ఇస్తూ వచ్చానండి. ఇది నాది పాత ప్లాంట్. ఇది చెప్పాలంటే తల్లి మొక్క. ఈ మొక్క పాడవుతుంది, అయినా కాసింది. ఒక 3 కాయల దాకా హార్వెస్ట్ చేయగలిగాను. ఎందుకంటే ఇది 5 ఇయర్స్ నుంచి ఉంటుంది, పాడవుతుంది. ఇదిగో చూసారా ఎలాగా వారలు ఎండిపోయి, ఇదిగో పైన చూసారా ఇవన్నీ ఎండినవి. ఇవన్నీ కూడా నేను ఇంకా కట్ చేద్దామని చూస్తున్నాను. మరలా దీన్ని ఎక్కడెక్కడ పాడైందో ఆ ముక్కలు కట్ చేసేసి దీన్ని శుభ్రంగా అంటే ట్రిమ్ చేయాలి. ట్రిమ్ చేసి మరలా మనం ఎరువులు వేయిస్తే నెక్స్ట్ ఇయర్కి బాగా కాయచ్చు. ఈ సంవత్సరం అసలు కాపు రాదనుకున్నాను, కానీ ఇప్పుడు ఒక 3 కాయలు ఈ చెట్టుని కూడా నేను హార్వెస్ట్ చేస్తున్నానండి. మెయిన్ ఈ చెట్టు అంటే ఈ డ్రాగన్ ఫ్రూట్ చాలా టేస్ట్గా ఉంటాయి. మనం మార్కెట్లో కొనే వాటికంటే మనం ఇంట్లో పండించిన పండుని అంటే హార్వెస్ట్ మనం ఆర్గానిక్ వేలో పండించడం వల్ల చాలా మంచి టేస్ట్ ఉంటుందండి. ఏమాత్రం వీలున్నా ఈ మొక్కని ఇంట్లో మీరు పెంచుకోవచ్చు. కొందరికి ఏంటంటే ముళ్ళున్న చెట్లను పెంచకూడదనే కొంచెం సెంటిమెంట్ కూడా ఉందని నేను విన్నాను. మరి నాకైతే అటువంటిది ఏం లేదు. మనం తింటున్నప్పుడు అవి ముళ్ళున్నవి ఏంటి, ముళ్ళు లేనివి ఏంటి, పాలు కారే మొక్కలు పెంచకూడదని ఇలాంటి సెంటిమెంట్లు నేను పెట్టుకోలేదు, నాకు లేదండి ఇలాంటివి. కాబట్టి మనం అన్ని రకాలు మనం తింటున్నాం కదా. ఇప్పుడు పనస చెట్టు ఉందండి, అది మరి ఎక్కడైనా తెంపితే పాలు కారుతాయి, కానీ అది ఎంత టేస్ట్గా ఉంటుంది, మనకి హెల్త్కి ఎంత మంచిది, మనం అందరం చాలా ఇష్టపడతాము. అటువంటి దాన్ని నేను సెంటిమెంట్లతోటి మనము దూరం చేసుకోవడం నాకైతే ఇష్టం లేదు. అది ఎవరి ఉద్దేశాలు వాళ్ళవండి, మనం ఎవరిని ఏమనకూడదు. నా ఉద్దేశ ప్రకారంగా నేను ఏదైనా పండిస్తాను, నాకు దేవుడిచ్చినది ఇది మనం అని చెప్పే ఉద్దేశంతో. చూసారా సైజు కూడా ఎంత పెద్ద సైజు కాసినాయని. ఈ మొక్క కూడా చాలా ఫ్రెష్గా ఉందండి, ఎక్కడ ఎలాంటి దెబ్బ తగలలేదు, అంటే ఎండ దెబ్బ తగలడం అలాంటిది ఏమీ లేదు. ఇప్పుడు నాది తల్లి మొక్కను చూసారా 5 ఇయర్స్ నుంచి ఉంది, చాలా వెడల్పుగా పెరిగిపోయినాయి. కొన్ని చోట్ల పాడైనవి కూడా. ఇప్పుడు ఈ చెట్టుని నేను ఏం చేయాలనుకుంటున్నానంటే ఇంక ఇలాగే పైకి పాకించేస్తూ బయటికి వెళ్ళకుండా, ఈ కొమ్మలు బయటికి వెళ్ళినాయి అంటే కాపు కాసిందంటే ఇంక మనం కోసుకోలేము, ఎందుకంటే ఫెన్సింగ్ ఉంది నాకు, ఈ లోపలికి వేస్తున్నాయి. ఇలాగ మనం ఎక్కడైనా కార్నర్లోనే పెట్టుకోవాలండి. పిల్లలకి కానీ మనకు కానీ వస్తువులతో ఉన్న వాళ్ళకి దెబ్బలు తగలకుండా. గీసుకుపోతాయి, చాలా ముళ్ళు ఉంటాయి ఇవి, పైగా ముళ్ళు గుచ్చుకుంటే చాలా నొప్పి చేస్తుంది. కాబట్టి దీన్ని మనము పిల్లలకి కానీ మనకు కానీ ఇబ్బంది కలిగించే ప్లేసుల్లో పెట్టుకోకుండా ఒక కార్నర్లో పెట్టడం మంచిది. నేను
ఈరోజు చేస్తూ హార్వెస్ట్ మీకు చూపిస్తున్నానండి. అసలు చాలా టేస్ట్ ఉంటాయి. ఎవరికైనా తప్పనిసరిగా ఇంట్రెస్ట్ ఉంటే పెంచుకోండి. ఇవి మనకి నర్సరీలో దొరుకుతున్నాయి ఈ మొక్కలు. లోపల కొన్ని మొక్కలైతే కొన్ని ఫ్రూట్స్ రెడ్ కలర్లో ఉంటాయి, కొన్ని లైట్ కలర్లో ఉంటాయండి, సిమెంట్ కలర్లో ఉన్నట్టు ఉంటుంది. కానీ నా దగ్గర ఉన్నది రెడ్ కలరే. మీకు నేను ఆ పండు కూడా నేను కోసి చూపిస్తాను చాలాసార్లు. ప్రతి సంవత్సరం నేను హార్వెస్ట్ చేస్తున్నాను, కానీ నేను ఫస్ట్ ఇయర్ ఎప్పుడో ఒకసారి నేను కోసి చూపించాను. ఇప్పుడు మరలా మీకు నేను కోసి చూపిస్తాను. చాలా మంచి కలర్ అండి ఇది. మనకి హెల్త్కి చాలా మంచి బెనిఫిట్స్ ఉన్న ఫ్రూట్ ఇది. ఈ రకంగా మనం హార్వెస్ట్ చేస్తున్నప్పుడు చాలా హ్యాపీ అనిపిస్తుందండి. ఏమీ కష్టపడక్కర్లేదు. ఒకసారి మాగిన పశువులు ఎరువు ఇచ్చేసేసి మనం వదిలేస్తే చాలా చక్కగా మనకి, నాకైతే రైనీ సీజన్లోనే ఇది పంట అండి. మరి మార్కెట్లో అయితే ఎప్పుడూ దొరుకుతున్నాయి. రైనీ సీజన్ పంట ఇది. మరి మార్కెట్లో వాళ్ళు ఎలాగా తీసుకొస్తున్నారో నాకు తెలియదు. వర్షాలు పడితే మాత్రం ఇది చాలా మంచి కాపు కాస్తుంది. ఇప్పుడు నేను ఈ పెద్ద మొక్క, తల్లి మొక్క నుంచి కూడా ఒక 3 కాయలు నేను హార్వెస్ట్ చేస్తున్నాను. లోపల కంటే పెరిగిపోయింది బాగానే. ఇప్పుడు ఈ తల్లి మొక్కకి కూడా నేను మరలా ఇప్పుడు కొంచెం మాగిన పశువుల ఎరువు ఇచ్చి వదిలేస్తాను. ఈ వర్షాకాలం సీజన్లో కాస్తే కానీ మరలా ఇంకొక రౌండ్ కాయచ్చు. ఆ కాపు అయిపోయిన తర్వాత నేను వీటిని ట్రిమ్మింగ్ చేస్తానండి. అంతవరకు నేను చెయ్యను. ఇప్పుడు వర్షాకాలం కదా, ఏమన్నా మొగ్గ రావచ్చు, కాపు కాయచ్చు. దీనికి మాత్రం ఎక్కువగా మనం ఏ రకంగానూ మెయింటెనెన్స్ చేయక్కర్లేదు. ఒక్కసారి నేను మొక్క పెట్టి వదిలేసాను. ఆ పెట్టేటప్పుడు మాత్రము నేను వేపపిండి, మాగిన పశువుల ఎరువు, తర్వాత కొంచెం అప్పుడప్పుడు ఎప్పుడైనా కాల్షియం ఇస్తూ ఉంటాను. కాల్షియం అంటే మనం ఎగ్ షెల్ పౌడర్ చేసి పూత వచ్చే ముందు అలా ఇస్తూ ఉంటాను. అంతకుమించి ఇంక నేను దీనికోసం ఎక్కువగా నేను కష్టపడిపోయేది ఏం లేదు. ఎప్పుడైనా ఇస్తే ఎగ్గాయలు ఇచ్చినప్పుడు అన్ని మొక్కలతో పాటు ఈ మొక్కకు కూడా ఇస్తాను. నేనైతే ఈ మధ్యకాలంలో ఎగ్గాయలు కూడా ఇవ్వడం అనేది కుదరలేదు నా మొక్కలకి. ఎగ్గాయలు ఇవ్వడం మంచిదండి. చాలా మంచి పూత వచ్చి చక్కగా కాపు కూడా కాస్తుంది. టైంని బట్టి నాకు టైం దొరకట్లేదు. అయినా నాకు ఇలాగా ఫ్రూట్స్ హార్వెస్ట్ చేసుకోవడానికి నాకు దేవుడు ఇస్తున్నాడని అనుకుంటాను. మరి ఈ రకంగా నేను హార్వెస్ట్ చేస్తూ మీకు నేను చూపిస్తున్నాను. ఈ మొక్క పెంచడానికి ఏ విధంగా కూడా మనం కష్టపడక్కర్లేదు. మట్టి మనం 50% మట్టి తీసుకుంటే, 30% మాగిన పశువుల ఎరువు తీసుకుంటే, ఒక 10% ఇసుక తీసుకుని, ఒక 10% అంటే 5% మనం వేపపిండి, ఒక 5% కొంచెం బూడిద అది కలిపేసేసి నేను స్టార్టింగ్లో మొక్క అలా పెట్టేసాను అంతే. అది మొక్క పెట్టుకునే విధానం. చూసిన ఎన్ని కాయలు కోసామని, ఒక బుట్టడి కాయలు కోసుకున్నాము. మీరు కూడా ఇలా కోసుకుంటారని చెప్పి నేను మీకు చూపిస్తున్నాను. ఇదిగోండి, తల్లి మొక్క ఇలా పాడవుతూ ఉంది. దీన్ని నేను ఇప్పుడు వర్షాలు పోయిన తర్వాత ఇంక పోతాయి అన్నప్పుడు నేను దీన్ని ట్రిమ్మింగ్ చేద్దాం అనుకున్నాను. చూసారు ఎంతలా పాడైపోయిందని. ఇంత వెడల్పుగా పెరిగిపోయినాయి. దీంట్లోని ఈ ముక్కలను కట్ చేసేసేయాలి. కొంచెం జాగ్రత్తగా చూసుకుని మొక్క పాడవకుండా చూసుకోవాలి. ఇదండి ఈరోజు హార్వెస్ట్ డ్రాగన్ ఫ్రూట్స్ పెంచే విధానము. మరి మీకు ఈ వీడియో నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. చిన్న ప్రేయర్ అండి. మరి లాస్ట్ వరకు చూడండి. ఈ కాయ యొక్క కలర్ కూడా మీరు చూద్దరు. కానీ ఇప్పుడు మా ఫ్రెండ్కి ఇచ్చిన మొక్క చూసారా, ఎంత చిన్న అంటే ఒక బాస్కెట్లో పెట్టింది. అప్పుడు ఇదిగో మీ దగ్గర నేను చూపిస్తున్నాను. ఇంత ఇలా పెరిగిపోయిందండి. ఇలా పెరుగుతుంది. చాలా మంచి మనకి ఫలాలు ఇస్తుంది. మీకు వీలుంటే తప్పనిసరిగా పెంచుకోండి. చిన్న ప్రేయర్ అండి. పరిశుద్ధుడైన తండ్రి, పరలోకమందున్న ప్రభువా, మీరు భూమి మీద మాకు ఇచ్చినటువంటి ఫలాలు కొరకు స్థుతులు. మా ప్రభువా, మీరు సృష్టించిన సృష్టిని బట్టి స్థుతులు. మానవాళికి ఏది అవసరమో మీరు గుర్తించి సమస్తము మీరు మాకు ఇస్తున్న ప్రేమను బట్టి మీకు వందనాలు. అందుకు మేము తండ్రి మీకు ఎంతో రుణస్తులం ప్రభువా. ఇంకా మీకు లోబడుతూ మిమ్మల్ని మహిమపరుస్తూ ఘనపరుస్తూ బ్రతుకుటకు సహాయం దయచేయమని మీ దయగల హస్తం మాపై ఉంచి దీవించండి ప్రభా. అలాగే టెర్రస్ గార్డెన్ పెట్టుకోవాలని ఆశపడే వారందరి ఆశని తీర్చండి. మరి ఆల్రెడీ పెట్టుకుని మెయింటైన్ చేస్తున్న వారికి సహాయం దయచేయండి ప్రభా. టెర్రస్ గార్డెన్ మెయింటైన్ చేయడం వల్ల పొల్యూషన్ కూడా మేము దూరంగా ఉండగలుగుతాము. ఈ విషయాన్ని గ్రహించుకుని ప్రతి ఒక్కరూ మెయింటైన్ చేయగలగటానికి సహాయం చేయండి. మా వ్యూవర్స్ని, మా సబ్స్క్రైబర్స్ని ప్రతి ఒక్కరిని ఆశీర్వదించమని, మా కుటుంబాలపై మీ దయగల హస్తం ఉంచమని నజరేయుడైన యేసు నామములో స్తుతించి ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.
ఇదిగోండి చూసారా, పుట్ట నిండా మనం ఇలాగా డ్రాగన్ ఫ్రూట్స్ని మనం హార్వెస్ట్ చేయొచ్చు. ఇంకా ప్లేస్ ఉంటే ఇంకా వేరే వేరే బ్యాగుల్లో పెట్టినా కూడా చాలా చక్కగా మనము ఇంటికి సరిపడా ఫ్రూట్స్ని మనం హార్వెస్ట్ చేయగలుగుతాము. ఇప్పుడు వీటిని నేను మీకు కోసి చూపిస్తాను. కొత్తగా ఈ మధ్యన నా వీడియో చూసే వాళ్ళకి కూడా ఐడియా ఉంటుంది ఇది ఏ కలర్ అనేది. సైజు చూడండి, నేను మీకు చూపించేది సైజు ఎంత మంచి సైజు కాసినాయో. ఆ బాస్కెట్ చూసారా మీరు, అలాంటి బాస్కెట్లోనే ఇంత బాగా కాపు కాస్తున్నాయంటే మరి మనము ఇచ్చేటటువంటి పోషకాలండి. అది పెద్ద సైజు కుండియా, పెద్ద సైజా, చిన్న సైజా కాకుండా మనం ఇచ్చే మట్టిలో మంచి పోషకాలు ఉంచితే మనకి ఫలాలు మంచిగా మన సైజు పెద్ద సైజు మనం హార్వెస్ట్ చేయగలుగుతాము. ఇప్పుడు నేను దీన్ని మీకు కోసి చూపిస్తున్నాను చూడండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఆ చుట్టూ ఉన్నవి కూడా మనం ఇలాగా చాక్ తోటి పెళ్ళగించేసి దాన్ని మనము మజ్జిగ కోయచ్చు, నిలువుగా కోసుకోవచ్చు, ఎలాగైనా కోయచ్చు. ఈ పైన మనం ఇప్పుడు తీసేస్తాం, ఇలా కట్ చేసి పోయిన తర్వాత ఈ పైన తొక్క ఉంటుంది కదా, దానిని మనము ముఖానికి రుద్దుకుంటే ఫేషియల్ మాదిరిగా చాలా చక్కగా గ్లో వస్తుందని చెప్పి అంటారండి. అంటే దీనిపైన ఉన్న ఈ తొక్క కూడా ఎవరు విడిచిపెట్టట్లేదు, దాన్ని కూడా యూస్ చేసుకుంటున్నారు. అది మీకు నేను కలర్ మీకు చూపించడం కోసం నేను కోసి చూపిస్తున్నానండి. చూడండి, మంచి కలర్ అండి, చాలా చక్కటి కలరు. చూసారా ఎంత మంచి కలర్ అండి. ఇదండి ఈరోజు వీడియో. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వారు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నా పాత వీడియోస్ కూడా మీరు ఒకసారి చూస్తే మీకు తెలుస్తుందండి. ఒకసారి మీకు టైంని బట్టి ఒకసారి విజిట్ చేయండి నా పాత వీడియోస్ని. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి.